హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి తెలుగు కథల సంచిక నుంచి పరివర్తన అనే మరో కథను వినేద్దామండి. బంగారమ్మకి పెళ్లి అయిన 10 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. అయితే ఆమెను దురదృష్టం వరించింది. కొడుకు పుట్టిన నెల రోజుల్లోనే ఆమె భర్త మరణించాడు. దాంతో ఆర్థికంగా అనేక చిక్కులు ఎదురయ్యాయి. పట్నంలో తన తమ్ముళ్ళు 3 ఉన్నా ఆమె పల్లెలోనే ఉండిపోయింది. భర్త తరపున వచ్చిన 4 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకు కేశవుడిని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఒకగానొక బిడ్డ కేశవుడంటే బంగారమ్మకి పంచప్రాణాలు. వాడు కోరింది ఏదైనా ఎంత కష్టమైనా క్షణాల మీద సమకూర్చేదామె. 15 ఏళ్లు వచ్చినా కేశవుడి ఒంటి మీద ఇప్పటి వరకు చెయ్యి వేసి ఎరగదు బంగారమ్మ. ఆ గారాభమే కేశవుడిని మొండివాడుగా మార్చింది. దానికి తోడు చెడు సావాసాల వల్ల వాడు ఎందుకు కొరగానివాడుగా తయారయ్యాడు. వాడికి చదువు అంటే బొత్తిగా గిట్టేది కాదు. ఎప్పుడు అల్లరి పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. బంధువర్గంలో అందరికీ కేశవుడిని గురించి తెలిసిపోయింది. వాడి పోకిరీతనానికి విసిగిపోయి దగ్గర బంధువులు కూడా వాడి గురించి పట్టించుకోవడం మానేశారు. కాస్త బుద్ధిగా చదువుకోరా బాబు, చదువుకోకుంటే ఎందుకు పనికిరావు, నీ వయసు పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నారో చూడు, వాళ్ళని చూసి అయినా బుద్ధి తెచ్చుకో, నువ్వు చక్కగా చదువుకొని మన కష్టాలని గట్టెక్కించాలిరా అని తరచూ ఎంతో దీనంగా తల్లి వాపోయేది. తన తల్లి ఆ విధంగా వాపోయిన ప్రతిసారి కేశవుడు నిర్లక్ష్యంగా నవ్వేసి, నాకు ఉన్న పొలం నేను బ్రతకడానికి సరిపోతుంది కదా, ఇక చదువు దేనికి అనేవాడు. ఒక్కోసారి కసురుకునేవాడు. బంగారమ్మకి తన కొడుకుని దండించి వాణ్ణి దారిలోకి తీసుకొని రాగల సామర్థ్యం లేదు. అలాగని కొడుకుని చెడిపోవటం చూస్తూ ఊరుకోగలదా అంటే ఊరుకోలేదు. చివరికి ఆమె ఏదో ఒక విధంగా కొడుకును దారిలోకి తీసుకురావాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆ ఏడు పంట డబ్బు చేతికి అందగానే బంగారమ్మ కొడుకును తీసుకొని బస్తీకి ప్రయాణమైంది. కేశవుడు మొదట రానని బెట్టు చేశాడు. అయినా ఎలాగో నచ్చజెప్పి కొడుకుని తీసుకొని బస్తీలో ఉంటున్న తన పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్ళింది బంగారమ్మ. వస్తే వచ్చావు గాని నువ్వు ఒంటరిగా రాకూడదా, ఈ ఆకతాయిని కూడా వెంట పెట్టుకుని వచ్చావేమిటి అక్కయ్యా అన్నాడు బంగారమ్మ పెద్ద తమ్ముడు. అలా అంటావేమిట్రా, వీణ్ణి నీ ఇంట ఉంచి చదివించాలని తీసుకొని వచ్చాను అంది బంగారమ్మ. ఇది మరీ బాగుంది, వీడు మా ఇంట్లో ఉంటే మా పిల్లలు కూడా చెడిపోతారు, ఆ పని మాత్రం చేయకు అన్నాడతను నిక్కచ్చగా. చేసేది లేక కేశవుణ్ణి తీసుకుని రెండో తమ్ముడి ఇంటికి వెళ్ళింది బంగారమ్మ. కేశవుణ్ణి కూడా నీ పిల్లలతో పాటు చదివించరా తమ్ముడు అంది. ఇంకా నయం, వీడి చదువు మాట ఎలా ఉన్నా వీడిక్కడ ఉంటే ముందు మా పిల్లలు చదువు మానేయటం ఖాయం, కావాలంటే నెలకు 25 రూపాయలు పంపిస్తాను, వీడిని మరెక్కడైనా ఉంచి చదువు చెప్పించు అన్నాడు బంగారమ్మ రెండో తమ్ముడు కాస్త జాలి చూపే విధంగా. ఇంకా మాకు ఆ గతి పట్టలేదులే అని గంభీరంగా పలికి కొడుకుని తీసుకుని మూడవ తమ్ముడి ఇంటికి గంపెడు ఆశతో వెళ్ళింది బంగారమ్మ. కేశవుడి మనసు అప్పటికే బాగా గాయపడి ఉంది. అయినా వాడు పైకి మాత్రం ఆ బాధని కనపడనీయలేదు. బంగారమ్మ ఆఖరి తమ్ముడు, నా వల్ల కాదు, వాడు చదువు సంజలు లేని అల్లరి వెధవ, వాణ్ణి నా ఇంట ఒక్కరోజు కూడా ఉంచుకోను, తీసుకువెళ్ళు ముందు అంటూ కసిరాడు. ఇక ఓర్చుకోలేకపోయాడు కేశవుడు. అమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు వాడు ఉక్రోషంగా. బంగారమ్మ ఊరు చేరుకున్నాక కొడుకుని పట్టుకొని, నీకు చదువు వచ్చే యోగం లేదేమో నాయనా, ఎవరూ నిన్ను ఉంచుకొని చదివించమంటున్నారు అంటూ బోరున ఏడవసాగింది. దాంతో కేశవుడికి పౌరుషం ముంచుకొచ్చి, ఏడవకమ్మా, మామయ్యలు చీ అన్నంత మాత్రాన నాకు చదువు రాకుండా పోతుందా, నువ్వు ఆశ్చర్యపోయేలా, మామయ్యలు తాము అన్న మాటలకు సిగ్గుపడేలా నేను ఇక మీదట బుద్ధిగా చదువుకుంటాను అంటూ తల్లికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఆ తరువాత కేశవుడు చెడు సావాసాలు వదిలి చదువులో పడ్డాడు. కేశవుడు పూర్తిగా పరివర్తన చెందాడని నమ్మకం కుదిరిన బంగారమ్మ, సహవాస దోషం వల్ల పెడదారిన పడిన మీ మేనల్లుడు మనమందరం కలిసి ఆడిన నాటకంతో పూర్తిగా మారిపోయి ఇప్పుడు బుద్ధిగా చదువుకుంటున్నాడు, ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అంటూ బస్తీలో ఉన్న తమ్ముళ్ళ 3కి కబురు పంపింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.